తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని విజయవాడ సిటీ, జగ్గయ్యపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో కనిపించాయి. కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుమారు 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎన్ని సెకండ్స్ వచ్చింది? ఒక 50. భయపడ్డారా? భయపడి అందరం బయటకు చెప్పు. 10 సెకండ్ వచ్చింది గదగదానికి ఇట్లా గద భయపడ్డారా మీరేమన్నా? 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు భూకంపం వచ్చింది. అందువలన మేమందరం భయపడి ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వచ్చాం. ఇల్లంతా కంపించడం వల్ల ఏడ కూలిపోతుందో అని మాకు భయం ఇస్తుంది. ఒక 10 నిమిషాల క్రితం ఒక 20-25 సెకండ్లు భూమి కదిలినట్టుగా, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా కదిలినట్టుగా వచ్చే వరకు మేము రోడ్డు మీదకి వచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా సుమారు 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. దీనిపై ఖమ్మంలో భూకంపానికి సంబంధించి వెంకట్రావు మరింత సమాచారం అందిస్తారు. వెంకట్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంటే ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, సొత్తుపల్లి తదితర పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 సెకండ్ల పాటు 7:30 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూమి స్వల్పంగా కంపించడంతో ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అనేక మంది కూడా ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఆ పిల్లలు ఉదయాన్నే స్కూల్కు హడావుడిగా బయలుదేరుతున్న సమయంలో కంపించడం, వంటగదుల్లో పాత్రలు సౌండ్ రావడం, సోఫాలు, కుర్చీల్లో కదలిక రావడంతో ఒక్కసారిగా ఏం జరుగుతున్నదని ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాక బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది స్వల్పంగా కంపించడంతో పెద్ద ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తలేదు. కానీ దీని మీద అంతా కూడా ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చి దీనిపై భూకంపం పరిస్థితి ఎట్లా వచ్చిందని దాని మీద చర్చించుకుంటున్నారు జనం. అంటే ఈ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఇది ఎప్పుడు కూడా భూకంపం వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో ఇది కొత్తగా రావడంతో ఈ భూకంపం ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా జరిగింది, ఎవరిళ్లలో ఎట్లా గిన్నెలు చప్పులు వచ్చాయనే దాని మీద చర్చించుకుంటూ రోడ్ల మీదనే మొత్తం చర్చలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వెంకట్రావు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని విజయవాడ సిటీ, జగ్గయ్యపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో కంపించాయి. కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుమారు 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించింది. పలు చోట్ల స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని విజయవాడ, జగ్గయ్యపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో కంపించాయి. కొత్తగూడెం, మనుగురు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుమారు 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించింది. పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని విజయవాడ సిటీ, జగ్గయ్యపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. ఇక తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో కంపించాయి. కొత్తగూడెం, మనుగురు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుమారు 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి వరంగల్ నుంచి సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్నా. ఈ రోజు ఉదయం 7:28 నిమిషాల నుంచి 7:30 వరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భూమి స్వల్పం కంపించిందని చెప్పేసి చెప్తున్నది జరుగుతుంది. ఎందుకంటే గత కొద్దిసేపు ఒక దాదాపు 3 నుంచి 5 సెకండ్ల వరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో గానీ రోడ్ల పైన కూడా మొత్తం భూమి కంపించడంతో పాటు ఇళ్లలో ఉన్న వంట సామాగ్రితో పాటు కిటికీలు, తలుపులు మొత్తం ఒకసారి భారీ శబ్దాలు రావడంతో పాటు ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపైకి ఉట్టిరావడం జరిగింది. మొత్తం మీద చూస్తే వరంగల్ నగరమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా మొత్తం భూమి కంపించడంతో పాటు ప్రజలు భయాందోళనకు గురై బయటికి రావడం జరిగింది. కొంతమంది ప్రముఖులు కూడా ఇది మొదటిసారి హెచ్చరిక, ఎందుకంటే తెలంగాణ భూకంపం అనేది స్వల్పంగా రాదు, ఎప్పుడు కూడా రాదు, ఇది మొదటి హెచ్చరిక అని చెప్పడం జరుగుతుంది. వచ్చినా కూడా మరి ఈ రోజు కూడా మళ్ళా కొద్దిసేపు తర్వాత కూడా భూకంపం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏమన్నా రైట్ సుధాకర్, అయితే ఇది ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు కదా, అయితే ఇక నుంచి అయినా కొద్దిగా జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది మొదటి హెచ్చరిక అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైనా కూడా ప్రజలు అంటే భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క హెచ్చరికలను కూడా ఇటు ఎందుకంటే రానున్న రోజులలో కూడా ఎందుకంటే మొత్తానికి హై టెక్నాలజీని కూడా వాడడం జరుగుతుంది. ఎప్పుడు ఏమొస్తుంది, ఏం పోతుందని కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. దానికి హెచ్చరిక అనేది చెప్పడం జరుగుతుంది. ఇకనైనా కూడా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. రైట్ సుధాకర్, అయితే ఒక్క తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రాలో జగ్గయ్యపేట, ఇక తెలంగాణలో చాలా వరకు అంటే రంగారెడ్డి, వరంగల్, ఇక హైదరాబాద్ లో కూడా ప్రకంపనలు కనిపించడంతో జనాలు బాగా భయాందోళన చెందే ఉంటారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మనం కొన్ని విజువల్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు అలా
ఇంట్లో వస్తున్న వ్యక్తికి ఒకటిసారి భారీ శబ్దాలు రావడంతో పాటు మొత్తానికి వారు కూడా మళ్ళీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళి చూడడం ఇట్లాంటి అంటే కొన్ని సెకండ్లలో జరిగిపోతుంటది. దీన్ని కూడా ప్రజలు గమనించాలి. ఎందుకంటే దీనికి ఎలాంటి భయాందోళన కూడా కొన్ని తీవ్ర భూకంపం అయితే రాకపోవచ్చు, మరి స్వల్పంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో రావడం జరిగింది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క వార్తలు ఇప్పుడు అందరూ ప్రజలు అంటే ఉదయాన్నే కొంతమందికి నిర్గమంలో కూడా లేవని వ్యక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క భయాందోళనకు గురి కావడంతో పాటు కొంతమందికి ఇంకా తెలియని పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తెలుసుకొని అందరూ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమన్నా రైట్, ఒకవైపు ఇప్పుడు భూకంపమే కాదు, ఇక ఒకవైపు చూస్తే వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పొల్యూషన్ ఇవన్నీ పెరిగిపోవడం కూడా ఇక ఒకదాని వెనుక ఒకటి అతివృష్టి, అనావృష్టి ఒకదాని వెనుక ఒకటి సంభవిస్తూనే ఉన్నాయి. ఇది దేనికి అంటే ఇది ఇక దేనికి దారి తీస్తుందో అని జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే ఇక భూకంపం ఇప్పుడు వచ్చిన ఈ చిన్న ప్రకంపనలకు ఇక జనం ఎక్కువ భయాందోళన చెందే అవకాశం ఉంది కదా. ఎందుకంటే మొత్తం వాతావరణంలో కూడా భారీ మార్పులు రావడం జరుగుతుంది. ఈ యొక్క వాతావరణం కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. మొత్తం పొల్యూషన్ తో పాటు ఇటు గతంలో చూస్తే గాలిలో కూడా తేమ చాలా తక్కువ శాతం ఉండేది తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోవడంతో పాటు ఇటు వాతావరణం ఎప్పుడు అంటే రోజుకు 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చేసరికి 3 టైపుల వాతావరణం కూడా ఉంటుంది. ఇలాంటివి కూడా ఎందుకంటే రానున్న రోజులలో ఇవి కొన్ని హెచ్చరికలకే దారి తీస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో చూస్తే కూడా ఇలాంటి వాతావరణం కూడా లేకపోయేది. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కానీ కొద్ది ఉదయం చలి వాతావరణం ఉంటుంది, నైట్ అయిందంటే వర్షం పడుతుంది, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ తీవ్రత కూడా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో కూడా ప్రజలు కొంతవరకు ఆరోగ్యం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వింత వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే దీనికి సంబంధించి పరిశోధకులు కూడా వీరు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, వాతావరణంలో మార్పులై ఇలాంటి కారణాలకు గురి అవుతున్నాయి. మొత్తం వాతావరణం కూడా పొల్యూట్ అయిపోతుంది. దీంతోనే కొన్ని సమస్యలు కూడా వచ్చేది ఉన్నది. ఎప్పుడు ఏ టైంలో ఎలా జరుగుతుందనే కూడా తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఇచ్చే హామీల కన్నా ఇలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రజలకు కానీ ఇతరంత అధికారులు కూడా మొత్తం ఎలాంటి అంటే ఈ యొక్క పొల్యూషన్ అనేది మొత్తం తగ్గించవలసిన పరిస్థితి ఉంటుంది. పొల్యూషన్ లేని పరిస్థితులు ఉండాలి. ఎందుకంటే పొల్యూషన్ తోనే ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది. ఇటు వాతావరణంలో కూడా మార్పులు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఢిల్లీలో మామూలుగానైతే ఎప్పుడైనా కూడా వాతావరణం ఎప్పుడు ఎలా చేంజ్ అయ్యే తెలియని పరిస్థితి ఉంటుంది. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. పొల్యూషన్ ఎక్కువ ఉండడంతో పాటు అదే క్రమంలో చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ప్రజల్లో కూడా చాలా వరకు అవేర్నెస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బయటికి వచ్చే వారు కూడా ఉండే పరిస్థితి ఉంటాయి. కానీ ఇప్పుడు బయటికి వెళ్దామంటే కూడా ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా యొక్క పొల్యూషన్ తో పాటు దీనికి సంబంధించిన ఏదైతే మనం ప్లాస్టిక్ ఎక్కువ శాతం వాడడం జరుగుతుంది. ప్లాస్టిక్ వాడడంతో పాటు ప్లాస్టిక్ ను మొత్తం దగ్ధం చేయడంతో పాటు దానికి వచ్చే ఒక స్మోక్ ఏదైతే ఉంటుందో ఆ స్మోక్ తో పాటు మొత్తానికి ప్రజల్లో కళ్ళల్లో కూడా మొత్తం రోడ్ల పైన వెళ్ళినా కూడా చాలా వరకు ఇబ్బందులు వచ్చే వాతావరణం పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా మనం చూడవచ్చు. ఉదయం పూట చూస్తే మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఈ పొగ మంచు కాకుండా మామూలుగా ఏదైనా చాలా పెట్టినప్పుడు కానీ ఇట్లాంటి ఒక ఫోమ్ అంటే ఆ ఒక పొగతో పాటు కూడా వచ్చే వాహనాలు కానీ ఎలాంటి అవపడని పరిస్థితి కూడా ఉంటాయి. దీంతో పాటు మొత్తం వాతావరణం కూడా కలుషితం ఏర్పడి ఈ యొక్క వాతావరణంలో కూడా మార్పులు రావడంతో పాటు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, అయితే హైడ్రా లాంటి వచ్చాయి కదా, ఇలాంటివి కొద్దిగా బెస్ట్ అని చెప్పుకోవచ్చా? హైడ్రా లాంటివి వచ్చాయి కదా ఇప్పుడు తెలంగాణలో, సో అలాంటివి చేపడితే కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంది అంటారా? ముఖ్యంగా చెప్పుకోవచ్చు హైడ్రా అనే కాకుండా, ఎందుకంటే మనకు వాతావరణంలో చాలా వరకు మార్పులు వస్తున్నాయి. మన దగ్గర చూస్తే ఎక్కడ చూసినా కూడా
ఈ డ్రైనేజీలు కానీ ఇలాంటి సరిగా లేకపోవడంతో పాటు గతంలో చూస్తే ఎక్కడ చూసినా గొలుసుకట్టు చెరువులు, అదే కాకుండా కుంటలు కానీ వాగులు కానీ ఇలాంటి ఎక్కువ శాతం ఉండేది. ఇవన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురి అవ్వడంతో పాటు ఈ యొక్క వాతావరణంలో వర్షాలు పడినా కూడా నీరు కానీ చెత్త చెదారం మొత్తం ఇళ్లలో కానీ కాలనీలో కూడా, ఎందుకంటే ప్రజలు పెరిగిన కొద్దీ కూడా ఈ యొక్క భూమి పైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇలాంటి నివాస స్థలాలు కూడా కట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రాంతాలలో కూడా ఎక్కడైనా కూడా ఎవరికి ప్లేసెస్ లేకపోవడంతో పాటు ఇలాంటి కబ్జాలు చేయడంతో పాటు అన్ని కూడా అక్రమ నిర్మాణాలు ఇలాంటివి ఉండడంతో పాటు, ఎందుకంటే ఇప్పుడు చూస్తే ముఖ్యంగా చూస్తే కొన్ని ప్రాంతాలలో కూడా అక్కడ వాటర్ కూడా వాటర్ కూడా స్టోరేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉండని పరిస్థితి ఉంది. వర్షం పడిందంటే చాలు ఇళ్లలోకి నీరు వచ్చి, ఇదే కాకుండా కలుషిత వాతావరణం ఏర్పడి నీరు ఆగి అక్కడ మురికి కాలువలాగా తయారవడం, కొన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. హైడ్రా లాంటి పరిస్థితులు వచ్చేది ఉంటే అక్కడ ఉన్న వాటిని కూడా ఏం చెరువులు కానీ నాలాలు కానీ ఏపీ కబ్జాలైనా కూడా వాటిని తొలగించడంతో పాటు అక్కడ చెరువులు ఉంటే అక్కడ నీరు నిల్వ ఉంటుంది, పరిశుద్ధమైన మంచి వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఉదయం సుమారుగా 7:15 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ఉదయం సుమారుగా 7:15 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకుని తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, బోరుబండ, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగురు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి భీమవరం నుంచి సతీష్ ఫోన్లో ఉన్నారు. సతీష్, చెప్పండి. థ్యాంక్ యూ యమునా. ఈ రోజు అంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ తెల్లారగట్ల అంటే ఈ రోజు 5 గంటలు, ఉదయం 5 గంటల సమయంలో 7:30 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఈ రోజు అంటే ద్వారకా తిరుమలలో 7:30 10 సెకండ్లు అయితే కనిపించిందని చెప్పి అక్కడ స్థానికులతో చెప్పడం జరిగింది. అలాగే తెల్లవారుజామున కొయ్యలగూడెం మండలం కూడా 5 సెకండ్ల పాటు భూమి కల్పించినట్లు చెప్పారు. అలాగే చింతలపూడికి సంబంధించి కూడా ఇక్కడ భూమి కంపించడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఒక చోటే కాకోకుండా అటు ఏలూరు నుంచి అటు పుక్కునూరు, ఏలేరుపాడు, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి పరిసర మండలాల్లో పాటు భూమి స్వల్పంగా
కనిపించని చెప్పి జరుగుతున్నా ఎటువంటి ప్రాణాలు ఎటు జరగలేదు. కాకపోతే భూమి కనిపించినప్పుడు మాత్రం ఇంట్లో ఉన్న షోకేజ్ లో ఉన్న వస్తువులు కానీ వంటగదిలో ఉన్న సామాను కానీ కింద పెట్టడం అని జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న స్థానికులతో చెప్పారు. భయాందోళనతో మాత్రం ఈరోజు జనాలు ఎవరైతే భయాందోళనతో ఉన్నారో అందరూ కూడా బయటికి పరిగెట్టడం అనేది ఇళ్లలోంచి బయటకు పరిగెట్టడం అనేది జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇది ఎప్పుడు కూడా ఇలాగా ఎటువంటిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమీ లేదని చెప్పి ఇదే మొదటిసారిగా మేము చూస్తున్నాం అని చెప్పి కూడా స్థానికులు చెబుతున్నారు. ఏదైనా సరే ఇవాళ ఉదయం అయితే మొత్తం అంతా కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి అటు కుక్కునూరు, ఏలేరుపాడు, చింతలపూడి, ద్వారకా తిరుమల మండలాల్లో మొత్తం భూమి మాత్రం కనిపించిందని చెప్పి స్థానికులు భయాందోళనతో మాత్రం ఉన్నారు. యమున. రైట్ సతీష్, ఇక ప్రజలకు కానీ అధికారులకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, ఎవరికైనా ఇది ఒక చిన్నపాటి హెచ్చరిక అని మనం అనుకోవచ్చా? ఎస్ ఏమన్నా అది కంపల్సరీ. ఎందుకంటే ఇది కొండల ఏరియా ఎక్కువ ఉన్నది. ఆ ఏరియాలో కూడా అంటే ద్వారకా తిరుమలలో కూడా కొండలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే అటు చింతలపూడి అటు ఏజెన్సీ ఏరియాలు గట్రా ఉన్నాయి. కాకపోతే ఇటువంటిది ఇప్పుడు కూడా పరిణామం భూకంపాలు పలానా చోట వేరే వేరే ఎక్కడ జరుగుతున్నాయని విన్నారే తప్ప ఈ ఏరియాలో అన్నది భూకంపం అనేది ఇప్పుడు కూడా కనుమరుగలేనిది చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఈ సందర్భాన్ని బట్టి ఈ భూకంపం అన్నది ఈ విధంగా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు కూడా పచ్చని పైరు భూములతో గట్ట ఉండదు. అటువంటిది ఇలాంటి భూకంపం అనేది ఒకేసారి భయభ్రాంతులతో మొత్తం ప్రజల్లో మాత్రం హఠాత్తుగా హఠావటగా గుమ్మని బయటికి రావడం, పరిగెట్టడం అన్నది రోడ్ల మీద అయితే జరిగేది. ఇది జనాలు కూడా గుంపులుగా ఉండి ఇదేంటి ఇది ఎప్పుడు లేని విపత్తుగా ఉంది ఒకవేళ. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా కాంక్రీట్లతోనే ఇల్లులు గట్ట ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భయబందులు గురయ్యారు. మొత్తం ఏదో ఇంట్లో ఏదో వచ్చింది, శబ్దం వచ్చింది అనుకున్నారు తప్ప 5 సెకండ్ల పాటు ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాలేని పొజిషన్ అయితే ఏర్పడింది. యమున. రైట్, థ్యాంక్ యూ సతీష్. నా పేరు శ్రీనివాస్, మా ద్వారకా తిరుమల. ఈరోజు సుమారు 7:30 టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది. తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిలిగూడెం సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో అట్లా వచ్చింది. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:15 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడ నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. భయపడి అందరూ బయటకు వచ్చారు. ఎన్ని సెకండ్స్ వచ్చింది? ఒక 50. భయపడ్డారా? భయపడి అందరం బయటకు వచ్చేసి చెప్పు. 10 సెకండ్ వచ్చింది గదగదానికి ఇట్లా గద భయపడ్డారా మీరేమన్నా? భయపడ్డాం. ఒక 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు భూకంపం వచ్చింది. అందువలన మేమందరం భయపడి ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వచ్చాం. ఇల్లంతా కంపించడం వల్ల ఏడ కూలిపోతుందని మాకు భయం ఇస్తుంది. ఒక 10 నిమిషాల క్రితం ఒక 20-25 సెకండ్లు భూమి కదిలినట్టుగా కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా కదిలినట్టుగా వచ్చే వరకు మేము రోడ్డు మీదకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7 తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక తెలంగాణలో కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. దీనిపై మరింత సమాచారం అందించడానికి మల్లారెడ్డి ఫోన్లో ఉన్నారు.
చెప్పండి. గుడ్ మార్నింగ్ ఏమన్నా ఈ రోజు ఉదయం 7 గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, సంగారెడ్డి పట్టణాల్లో భూకంపాలు జరిగాయి. అయితే మామూలుగా సిద్దిపేటలో ఒకేసారి ఏం జరుగుతుందో అనే పరిస్థితి కూడా ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి ఏర్పడింది. ఒక 2 సెకండ్ల పాటు భూ ప్రకంపం గుర్తించడంతో భయాందోళనతో ప్రజలు కూడా అపార్ట్మెంట్ నుంచి బయటకు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో సిద్దిపేట పాత బస్ స్టాండ్, డిగ్రీ కాలేజ్ చౌరస్తా, ఇటు బ్లాకప్ చౌరస్తాలో భూ ప్రకంపనలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో చూసినట్టుంటే సంగారెడ్డి పట్టణ కేంద్రంతో పాటుగా డిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. థ్యాంక్ యూ మల్లారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.